హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి రాగి పిట్టు. ఈ రాగి పిట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన పెద్దవాళ్ళు ఎంతో యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళ తిన్న ఫుడ్డే కారణం. వాళ్ళు తిన్న ఫుడ్లో ఈ రాగి పిట్టు కూడా ఒకటి. ఈ రాగి పిట్టు స్పెషల్గా ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఆడవాళ్ళు పెద్ద మనిషి అయినప్పుడు వాళ్ళకి నడుముల నొప్పులు ఇట్లాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది ఈ రాగి పిట్టు తినడం వల్ల. అలాగే చిన్నపిల్లలకు వాళ్ళ ఎముకలకు బాగా దృఢంగా ఉండటానికి ఈ రాగి పిట్టు యూజ్ అవుతుంది. అలాంటి ఈ రాగి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈజీగా చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఆర్ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇక్కడ నేను రాగి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. లేదు అంటే మీరు ఒక కప్పు రాగుల్ని తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. రాగి పౌడర్ ఉంటే మనకు డైరెక్ట్గా రాగి పిండిని యాడ్ చేసుకొని దాంట్లో జస్ట్ ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అనేది చాలా లైట్గా యాడ్ చేస్తూ మనం పిండి అనేది తడుపుకోవాలి. అంతే, పిండి కలపకూడదు ముద్దలాగా. జస్ట్ ఇట్లా తడుపుకొని స్ప్రింకిల్ చేస్తూ ఉండలు కట్టకుండా జస్ట్ ఇలా మనం తడుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం ఇట్లా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలి, దాన్ని ఇట్లా నొక్కితే మనకు పిండిలాగా అయిపోవాలి కన్సిస్టెన్సీ. అట్లా మనం కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ అంతా పిండి అంతా తడుపుకొని ఇట్లా నేను చూపించిన విధంగా ముద్దలాగా లేదా పౌడర్ లాగా అవ్వాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ప్రొసీజర్ అంతా చాలా ఈజీ అంతే అండి. కాకపోతే కొంచెం ఉడకటానికి ఇట్లా కొంచెం టైం టేకింగ్ అంతే. స్టెప్ బై స్టెప్ అన్నీ ఈజీగానే ఉంటాయి చేసేసుకోవడానికి. ముందుగా ఇట్లా ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాతే తీసుకోండి, సిల్క్ క్లాత్ తీసుకోవద్దు. ముందులో ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను చూపించినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ గిన్నె పైన ఈ కాటన్ క్లాత్ యాడ్ చేసి ఇలా కట్టుకోండి. కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉంచుకోండి కట్టుకున్న తర్వాత క్లాత్ అనేది పైన మనం కప్పుకోవటానికి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, ఏదైతే రాగి పిండి, ఆ రాగి పిండిని ఇక్కడ మనం యాడ్ చేస్తాం. మొత్తం అంతా ఈవెన్గా మధ్యలోకి యాడ్ చేసుకొని రాగి పిండి మొత్తం తర్వాత మనం ఇట్లా ఒక స్పూన్ తీసుకొని ఇట్లా గ్యాప్స్ పెట్టుకుందాం. ఎందుకు అంటే అది కుక్ అయ్యేటప్పుడు మనకి ఆవిరి అనేది పైకి రావాలి కదా, పైకి వచ్చి మొత్తం ఈవెన్గా కుక్ అవ్వటానికి ఇట్లా చిన్న చిన్న హోల్స్ గ్యాప్స్ టైప్లో పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని మనం ముందుగా కాటన్ క్లాత్ ఎక్సెస్ ఉంది కదా, ఆ ఎక్సెస్ మొత్తం ఇట్లా కవర్ చేసుకోవాలి. పైకి మొత్తం అంతా ఇలా బాగా కవర్ చేసుకుందాం. మొత్తం అంతా ఇలా కవర్ అయిన తర్వాత దీనికి సరిపడా ఒక గిన్నె కానీ లేదంటే ఒక బౌల్, చిన్న ప్లేట్స్ అలా ఏమైనా ఉంటే మీకు మీ ఇంట్లో ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయండి. ఇది కుక్ అవటానికి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 15 to 20 minutes అయితే ఈజీగా పడుతుంది. మొత్తం ఒక 15 to 20 minutes తర్వాత మనం ఇది తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇట్లా చూస్తే మొత్తం మనకి పిండిగా ఉండకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి బాగా కుక్ అవుతుంది. ఇలా అంతా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారే వరకు మనం చల్లారిన తర్వాత తీసి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ రాగి పిట్టును మొత్తం ఆ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మనం తినేసేయడమే. ఫస్ట్ నేనైతే ఇది మొత్తం మనం ముందు ఏదైతే కట్టుకున్నామో ఇక్కడ మీరు ఇట్లా లేకపోతే మామూలుగా వైట్ క్లాత్ తీసుకొని దారంలా కట్టుకోవచ్చు. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. ఈవెన్గా కలుపుకున్నాము అంటే మనకి మళ్ళీ పౌడర్ లాగా వచ్చేస్తుంది పిండిగా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను వచ్చేసి ఎండు కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నా 1/2 కప్పు. ఇక్కడ 1 కప్పు నేను రాగి పిండిని తీసుకున్నాను కదా, దీనికి ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నా. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా తుడుముకొని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ బెల్లం పౌడర్ ఉంటే పౌడర్, లేదంటే బెల్లాన్నే మనం పౌడర్లా చేసుకోవాలి, తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లాన్ని తురమడం వల్ల ఇక్కడ బాగా ముద్దగా అయిపోయింది. అయినా పర్వాలేదు, మనం ఈజీగా కలుపుతుంది. తురుముకొని బెల్లం వేసుకున్నామంటే కలిసేటప్పుడు మనకి గడ్డలు ఉండకుండా ఈజీగా కలిసిపోతుంది. లేదు అంటే బెల్లం పౌడర్ ఉంటే ఫైన్, ఇంకా మంచిది, అదైతే ఈజీగా కలిసిపోతుంది. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఫైనల్గా ఇందులో మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం ముద్దలుగా చేసుకొని ఇచ్చినా తినొచ్చు, లేదంటే అంతనే ఒక గిన్నెలో వేసి పిల్లలకి ఒక స్పూన్ ఇచ్చినా తింటారు.
నెయ్యి, బెల్లం, కొబ్బరి, ఈ రాగి పిండి అన్నీ బలమైనవే. ఇవన్నీ తినడం వల్ల చాలా దృఢంగా హెల్తీగా ఉంటారు. ఎప్పుడైనా నెలకు ఒక్కసారి అలా అయినా చేసి పెట్టవచ్చు. ఈ బిజీ లైఫ్లో మనం వర్క్ మీద పడి ఇంత టైం స్పెండ్ చేసి పెట్టే టైం ఎవ్వరికీ లేదు, తీరిక ఎవ్వరికీ లేదు. కాబట్టి ఈ పాతకాలం రెసిపీ ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి డెఫినెట్గా రుచి చూపించి ఎలా అవుతుందో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇంకేమైనా ఇలాంటి కొత్త కొత్త పాతకాలం నాటి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.